టెంపుల్ ఎంట్రన్స్లోకి అయితే వెళ్తున్నాం. మేడారం టెంపుల్ అయితే వచ్చింది. చూద్దాం మొబైల్ అలౌడ్ ఉందో లేదో. మొబైల్ అలౌడ్ ఉంటే ఓకే, లేకపోతే మొబైల్ అయితే బంద్ చేయాల్సి వస్తుంది. మనకి ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మా ఫ్రెండ్ వేణు కూడా బంగారం అయితే తీసుకున్నాడు, బట్ ఎత్తు బంగారం తీసుకోలేదు. తను జనరల్గా ఏంటంటే కొంచెం బెల్లం అయితే కొంచెం ఒక 3 kgs అయితే తీసుకున్నాడు. ఈ విధంగా ఉంటుంది అన్నమాట మనకి ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉంటుంది. చూద్దాం మొబైల్ అలౌడ్ ఉందో లేదో. ఇక్కడ కూడా సేమ్ ప్రతి టెంపుల్ లాగానే ఇక్కడ కూడా మనకి ఈ విధంగా లైన్స్ అయితే ఉంటాయి, ఈ విధంగా గ్రిల్స్ ఉంటాయి. సో ఈ విధంగా వెళ్తూ ఉండాలి. సో అటువైపు స్పెషల్ దర్శనం అనుకుంటున్నాం, మేమైతే అటువైపు వెళ్ళదు. సో యాక్చువల్లీ ఏంటంటే అటువైపు కూడా ఫ్రీగానే పంపిస్తున్నారు మనకి, స్పెషల్ దర్శనం ఏం కాదు. జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఖాళీగా ఉండడం వాళ్ళు ఏంటంటే అటువైపు వెళ్ళొచ్చు. సో అదేవిధంగా ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. మీకు వ్యూ చూపిద్దామనేసి ఈ విధంగా ఇటువైపు వచ్చాం. ఇక్కడ మనం చూడవచ్చు మాట. జనరల్గా ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి మేము డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. ఒకవేళ ఖాళీగా లేకపోతే స్పెషల్ దర్శనం నుంచి ఆ క్యూ ఏదైతే ఉందో అటువైపు నుంచి వెళ్ళాలి. సో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏంటంటే త్వరగా మనం అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఈ విధంగా చూసుకుంటే జనరల్గా ఇప్పుడైతే ఖాళీగానే ఉంది, లేకపోతే చాలా టైం పడుతుంది అన్నమాట. ఇక్కడ లైన్ చూసారా, ఇక్కడ గ్రిల్ చూసారా మనకి ఎంతలాగా ఉంది అన్నది. చాలా మనం ఆల్మోస్ట్ టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయ్యాం. టెంపుల్లో మనకి మొబైల్ అయితే అలౌడ్. సో ఇక్కడైతే మనకి కొబ్బరికాయలు ఈ విధంగా కొట్టడానికి కొంచెం అన్ని విధాలుగా మనకైతే సదుపాయాలు అయితే ఉన్నాయి. సో ఈ సైడ్ ఏంటంటే మనకి ఈ సైడ్ మనకి ఏదైతే ఉందో ఇక్కడ కోకోనట్ కొబ్బరికాయలు అనేవి అయితే కొడుతుంటారు దేవుడికి. ఇక్కడ మనకి సమ్మక్క సారక్క టెంపుల్ చూద్దాం. నేను ఫస్ట్ టైం వచ్చాను, ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. ఒకసారి చూద్దాం. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ విధంగా లోన్కి వెళ్ళాలనుకుంటున్నాను. లోన సో ఇక్కడ జనాలు అందరూ ఉన్నారు. ఐ థింక్ టెంపుల్ లాగా అయితే ఏం కనిపించట్లేదు మనకి. లోన ఏముంటుందని చూడాలి. చూసిన తర్వాత మీకు వీడియో అనేది కుట్టవా కాదు, అక్కడికే వెళ్ళాలి మనం. టెంపుల్ అదేనా, విగ్రహం ఏముంటుందా? సో మనకి టెంపుల్ అనేది మనకి ఇదే విధంగా ఉంటుంది అని అన్నారు. లోన విగ్రహం ఏమి ఉండదని అంటున్నారు. ఇలాగ జనాలు అందరూ ఈ విధంగా ఉంటున్నారు. ఇక్కడ లోన విగ్రహం ఏమీ ఉండదు. అసలు చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడు మనం కూడా వెళ్తున్నాం. ఇదైతే మనకి ఇక్కడ టెంపుల్ ఏదైతుందో టెంపుల్ అవుటర్ వ్యూ ఈ విధంగా ఉందన్నమాట. సో లోన్కి చూద్దాం. ఇంతవరకు అయితే మొబైల్ అయితే అలౌడ్ అయితే చేస్తారు. సో లోన్కి అలౌ చేస్తారో చేయరంటే మనం చూసి ఫర్దర్గా అయితే మూవ్ అవుదాం. సో ఇది టెంపుల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. లోన్కి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మనం చూద్దాం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే క్యూ అనేది అయితే ఎక్కువ మంది లేకపోవడం వల్ల క్యూ అనేది అయితే తక్కువగా ఉంది, ఖాళీగా ఉందన్నమాట టెంపుల్. వన్స్ అయినప్పటికీ కొంచెం మేమైతే ఇక్కడైతే స్ట్రక్ అయిపోయాం. అటువైపు వెళ్ళిపోవాల్సింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమీ లేదు, దర్శనానికి ఏమీ అమౌంట్ కట్టక్కర్లేదు, ఫ్రీగానే పంపిస్తున్నారు అటువైపు అయినా ఇటువైపు అయినా. బట్ మేము ఈ వేలో రావడం బట్టి కొంచెం స్ట్రక్ అయ్యాం. బట్ అయినప్పటికీ ఖాళీగానే ఉంది. ఎంతోమంది ఇదే వేలో కూడా వస్తున్నారు. ఓకే, చూద్దాం మనకి ఇక్కడ ఏ విధంగా ఉంది చూద్దాం. మనకి ఇంతవరకు అయితే మొబైల్ని అయితే అలౌ అయితే చేశారు. చూద్దాం లోన్కి ఏ విధంగా ఉంటుందంటే ఒక్కసారి లోన్కి మొబైల్ అలౌ చేసినట్టయితే మీకు మొత్తం వ్యూ మొత్తం చూపిస్తా. ఓకేనా,
సమ్మక్క పార్క్